పౌరుడిగా ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ఒక జర్నలిస్ట్గా నా విధి నిర్వహణలో భాగంగా అడుగుతున్నా. ఏంది ఇక్కడ కేవలం ఒక ఇంటి పేరుకు సంబంధించి, అంటే సోషల్ మీడియాలో కేవలం ఇంటి ఏంది అంటే ఇక్కడ చూడరు ఎంత దారుణమైన విషయం ఏంటంటే, ఇంటి పేరు ఒకేలా ఉండడంతో ఒక వ్యక్తి కాకుండా ఇంకో వ్యక్తిని అరెస్ట్ చేయించిల్లట. అసలు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని అబ్బాడి రాజేందర్ని అరెస్ట్ చేశారని ఆదేశం. అసలు వ్యక్తి కాకుండా గొంతు ఆపరేషన్ చేయించుకొని మాట్లాడలేని స్థితిలో ఉన్న అదే ఇంటి పేరుతో ఉన్న మరో వ్యక్తిని అబ్బాడి రాజేందర్ని అరెస్ట్ చేశారు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని ఏ విధంగా అరెస్ట్ చేస్తారంటూ కూడా చూసిన పరిస్థితి. ఇగో ఇక్కడ అబ్బాడి రాజేందర్కు సంబంధించి, అంటే మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేసి తీసుకెళ్తాం, గొంతు ఆపరేషన్ జరిగితే అరెస్ట్ చేస్తాం. అంటే మాది ప్రజాస్వామ్య తెలంగాణ, మేమేమైనా చేస్తాం, మా దగ్గర ఏదైనా ఉంది. ఇది రాజకీయ నాయకులు చేస్తే నడుస్తుంది. మరి జిల్లా కలెక్టర్ గారు ఆ రిక్వెస్ట్ ఏంటండి? ఇది మీ పేరు చెప్తున్నారు, మీతోని మాట్లాడడానికి చాలా ట్రై చేస్తున్నా, మరొకసారి కూడా మీకు కాల్ కలుపుతా. ఎందుకంటే ఈ వీళ్ళ ఇంటి పేరుతో ఉన్న వ్యక్తిని వేరే వ్యక్తిని తీసుకెళ్లారు అనేది వాళ్ళు ప్రధానంగా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి నేను మాట్లాడాలి. రైట్, రెస్పాండ్ అయితే లేదు. ఒకసారి వీళ్ళ మాటలు విందాం, మరొకసారి కూడా మీకు కాల్ కలుపుతాయి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాలి కాబట్టి. ఒకసారి వీళ్ళు ఏమన్నారు ఏనూరు? చట్టం ప్రకారం తీసుకుంటే 15 సంవత్సరాలు పట్ట మాత్రమే 30 ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన పిఓడి యాక్ట్ ప్రకారం చేసుకున్నారు. దానికి అతను అసలు ఇట్లా గ్రామాల్లో 100 మంది 1000 మంది ఉంటారు. కావాలని చెప్పి ఎక్స్పెషల్గా ఆయన నిరుపేద కుటుంబానికి చెందినవాడు, భూమి వ్యవసాయం చేసుకున్న భూమి వ్యవసాయం రైతు చేసి వంట చేసుకుని జీవిస్తారు. పొద్దులు లేచి పొలంగాడికి పోలీసు అక్రమంగా ఆర్సీసీ డిమాండ్ చేస్తుంది. ఆయన మొన్న హెల్త్ పరంగా సర్జరీ అయింది, 15 రోజులు సిద్ధిపేట హాస్పిటల్ అడ్మిట్ అయినాడు. ఆయన రిపోర్ట్స్ అన్ని హాస్పిటల్ సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దొరకబట్టి ఆర్సీసీ డిమాండ్ చేస్తుంది. కావాలని కక్షపూర్తంగా రైతులు నిరుపేద కుటుంబాన్ని ఆయన వయసు 50 సంవత్సరాలు అబ్బాయి రాయడం అతను వాడిని అక్రమంగా అరెస్ట్ చేసి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నారు. కావాలని కక్షపూర్తంగా వ్యవహారం చేస్తారు. జిల్లాల గ్రామం మాది ఏంటంటే కేటీఆర్ దగ్గర ఉన్న గ్రామం మాది. కావాలని చెప్పి ఇబ్బంది పెట్టాలని కేటీఆర్ నియోజకవర్గంలో పెట్టి రైతులు ఇబ్బంది పెట్టాలని. అసలు నేను చాలా వరకు రాజకీయాలు చూసా, ఒక అధికారి నేరుగా కూడా రాజకీయం చేయడం బహుశా చరిత్రలో ఇది తొలిసారి అనుకుంటా. ఇదొకటి. ఇవి అతన్ని తీసుకెళ్తున్న దృశ్యాన్ని కూడా మీరు చూడరు. సో మొత్తానికి ఇది అయిపోయింది. ఇక్కడి వరకు ఈ ఎపిసోడ్ నేను ఇట్లనే